మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ జగదేక వీరుడుగా మారబోతున్నాడా? మొన్నటి వరకు తన కొత్త సినిమాలో 8 మంది హీరోయిన్లు అంటే కొత్త ప్రయోగం అనుకున్నారు. కానీ ఇది పాత ప్రయోగమే అన్న వార్తలు ఇప్పుడు మొదలయ్యాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ చెర్రీ చేతిలో కాకుండా చిరు దారిలోనే ఉందా? లేదంటే ఇంకా ఏదైనా భారీ ప్రయోగానికే మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరికిందా? మెగాస్టార్ చిరంజీవి తమన్నాతో కలిసి భోలాశంకర్ గా రాబోతున్నాడు. కీర్తి సురేష్ అన్నగా బాక్సాఫీస్ మీద దండెత్తనున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ చిరు తన పాత మూవీ రీమేక్ లో తనే నటించబోతున్నాడు అనే కొత్త ప్రచారం షాక్ ఇస్తోంది. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత భోలాశంకర్ తో దండెత్తనున్న చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ కి సై అన్నాడంటున్నారు. రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతుందనుకున్న ఆ కథ చిరు హీరోగానే రీమేక్ కాబోతోందని కొత్త గుసగుసలు పెరిగిపోయాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిరు కెరీర్ లోనే మైల్ స్టోన్ లాంటి బ్లాక్ బస్టర్. శ్రీదేవి అతిలోక సుందరిగా చిరు జగదేక వీరుడిగా చేసిన ప్రయోగం అప్పట్లో బాక్సాఫీస్ ని ఊపేసింది. ఇప్పుడు అదే కథని పోలిన మూవీ తెరకెక్కబోతోందట. బింబిసార దర్శకుడు వశిష్ఠ అలాంటి కథతోనే చిరు సినిమాని ప్లాన్ చేశాడట. జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఒకరే హీరోయిన్. కానీ వశిష్ఠ తెరకెక్కించే చిరు మూవీలో మాత్రం 8 మంది హీరోయిన్లు. అక్కడే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే అదే కథని మరోలా చెప్పబోతున్నాడనే గుసగుసలు కూడా పెరిగిపోయాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నిజానికి ఎన్టీఆర్ హిట్ మూవీ జగదేక వీరుడి కథ ప్రేరణగా వచ్చిందని అప్పట్లో అన్నారు. అందులో 8 మంది దేవకన్యలుండడం, ఇప్పుడు చిరుతో వశిష్ఠ ప్లాన్ చేసిన మూవీలో 8 మంది హీరోయిన్లు అనడంతో ఇదేదో ఎన్టీఆర్ సినిమా కథనే ప్రేరణగా తీసుకుంటున్న మూవీ అని అంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిని వశిష్ఠ రీమేక్ చెయ్యట్లేదనే అనుకుందాం. కానీ అలాంటి కాన్సెప్ట్ తోనే మూవీ తీస్తున్నాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. అలాగే జరిగితే భవిష్యత్తులో జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ తీసినా ప్రయోజనం ఉండదు.